వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం స్కామ్ నిందితులకు తెలంగాణకు చెందిన ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ఆశ్రయం ఇచ్చిన వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపిన రెండు కేసులివి. గత ప్రభుత్వాల్లోని పెద్ద తలకాయలకు లాభం చేకూర్చడానికి నడిచిన వ్యవహారాలకు సంబంధించిన ఈ కేసుల్లో కీలక నిందితులను దుబాయ్ బంధం కలిపినట్లు తెలిసింది. లిక్కర్ స్కామ్ లో A1 గా రాజ్ కసిరెడ్డి దుబాయ్ నుంచి తిరిగి వస్తూ శంషాబాద్ లో సిట్ అధికారులకు దొరికిపోయారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు కిరణ్ కుమార్, చాణక్య దుబాయ్లోని శ్రవణ్ రావుకు చెందిన ఫ్లాట్లో తలదాచుకున్నట్లు తెలిసింది. శ్రవణ్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు. లిక్కర్ స్కామ్ బయటపడిన తరువాతే 29 సార్లు కిరణ్ కుమార్ దుబాయ్కి వెళ్లి వచ్చారని చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే శ్రవణ్ రావు కుటుంబ సభ్యులకు దుబాయ్లో అత్యంత ఖరీదైన ఫ్లాట్ ఉంది. దాని అద్దె నెలకు సుమారు 5 లక్షలు వస్తుంది. కానీ శ్రవణ్ రావు కొంతకాలంగా ఆ ఫ్లాట్ను అద్దెకి ఇవ్వలేదు. ఆ ఫ్లాట్లోనే మద్యం కుంభకోణం కేసులో నిందితులు కిరణ్ కుమార్, చాణక్యతో పాటు మరికొందరు ఉంటున్నట్లు తాజా సమాచారం. మద్యం కుంభకోణంపై విచారణ ప్రారంభమైన కాలం నుంచి అంటే సుమారు 2024 డిసెంబర్ నుంచి ఆ కేసులోని కొందరు నిందితులకు ఆ ఫ్లాటే ఆవాసంగా మారింది. శ్రవణ్ రావుకు మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని చెబుతున్నారు. దానివల్లే లిక్కర్ నిందితులకు శ్రవణ్ కుమార్ తన ఫ్లాట్లో ఆశ్రయం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి మధ్య ఇంకా ఏవైనా ఇతర లావాదేవీలు ఉన్నాయా అనే అంశంపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. కాగా దుబాయ్లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో శ్రవణ్ రావు ఫ్లాట్ ఎలా కొనుగోలు చేశారు? ఏపీ లిక్కర్ స్కామ్ డబ్బులు ఏమైనా చేతులు మారాయా అని మనీ లాండరింగ్ కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఆరా తీస్తోంది.